శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో క్రైమ్ రిపోర్ట్. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో నిత్యానంద నగర్ లో శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్ షాప్ లో సినీ పక్కిలో దొంగతనం జరిగింది. పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పోలీసులు చాకచక్యంగా నిందితులను అరెస్ట్ చేసి పూర్తిగా దర్యాప్తు చేసి కొంత రికవరీ బారి నుండి చేయడం జరిగింది. యజమాని ఫిర్యాదులో తెలిపిన ప్రాపర్టీలో 800 గ్రాముల గోల్డ్ వస్తువులు, 4 కార్లు, నగదు, ఫోన్లు, 2 రైఫిల్ మొదలగు వస్తువులు రికవరీ చేశారు. మొత్తం 49 లక్షల రూపాయలు పోలీసులు తెలిపారు. క్రైమ్ నెంబర్ 106/2026 301/2 1112 B 1116 BNS 25 3580 ప్రకారం ఏప్రిల్ 7వ తేదీన మధ్యాహ్నం వెంకటేశ్వర జ్యువెలర్స్ యజమాని కల్లం శెట్టి రామకృష్ణ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. నిందితులపై ఇప్పటికే ఇలాంటి నేరాలు పలుచోట్ల 32 కేసులు ముద్దాయిలపై ఉన్నాయి. ఈ బంగారం షాప్ దోపిడీ చేయాలనే ఉద్దేశంతో కాశీబుగ్గకు చెందిన A5 తిరుమల పాత్రో హరి A2 హరి సహాయంతో 2023 నుండి పలుమార్లు షాప్ రక్కీ చేయడం జరిగింది. దొంగతనం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేసును ఛేదించిన జిల్లా సిబ్బందిని ప్రశంసించారు. వై రామకృష్ణ ఇన్స్పెక్టర్ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్, ఎం చిన్నమరాయుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇచ్చాపురం, ఆర్ నరసింహమూర్తి ఇన్స్పెక్టర్ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్, ఎన్ సునీల్ ఇన్స్పెక్టర్ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్, కె మధుసూదన్ రావు ఇన్స్పెక్టర్ పాతపట్నం పోలీస్ స్టేషన్, రాజేష్ సబ్ ఇన్స్పెక్టర్ సిపిఎస్ పోలీస్ స్టేషన్, పి పారినాయుడు కంచిలి సబ్ ఇన్స్పెక్టర్, సిహెచ్ గంగరాజు గారా సబ్ ఇన్స్పెక్టర్, సిహెచ్ గబరయ్య పీసీలు, ఎం నీలకంఠం, మాధవ్, ఆలీ, షణ్ముఖరావు, బషీర్, లోకనాథం, రాధాకృష్ణ, హరీష్, ఐటీ కోరు సిబ్బంది హెచ్సి శ్రీధర్ కుమార్, జీకే భరత్ రెడ్డి, సురేష్ విరికి, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, క్రైమ్ ఎస్పీ శ్రీనివాసరావు వీరు ప్రతిభకు ప్రశంసించారు. ఓకేనా? మెసేజ్ల మీద మెసేజ్లు వస్తాయి. కొంచెం మీద కొంచెం ఆపండి, మీరు ఒక షార్ట్ తీసుకుంటాను. మళ్ళీ మీకు కెమెరా ఫీల్డ్ వచ్చేసి ఒకసారి ఒక్క షార్ట్ కోసం నేను ఇందాక నుండి బతిమవుతాను. ఒక్క నిమిషం, ఒక్క షార్ట్ గురు. దయచేసి ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరూ దాని బ్యాకప్ స్టోరేజ్ పెట్టుకోవాలి. కనీసం ఒక 15 రోజులు, నెల రోజులు. జనరల్లీ మనం ఏంటంటే 45 డేస్, 60 డేస్ పెట్టుకోమని చెప్తాము. బట్ అంత పెట్టుకోలేమని చెప్పినప్పుడు అనుకున్నప్పుడు కనీసం 15 డేస్, 30 డేస్ పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీరు రెక్కి చేసిన పట్టుకున్నంత వరకు ఇప్పుడు రెక్కి చేసిన క్లారిటీ రాలేదు. సో అదే అఫెన్స్ జరిగిన వరకు బయట నుంచి వీళ్ళందరూ వచ్చారు. బట్ పాత్ర అన్నప్పుడు వెరీ స్మార్ట్. ఆయన అక్కడే ఉన్నాడు, బయట అబ్జర్వ్ చేస్తున్నాడు. బయట నుంచి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, లోపల ఎవరు ఉన్నారు, బయట ఎవరు ఉన్నారు, మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు మొత్తం ఇక్కడే ఉండి గైడ్ చేస్తున్నారు. అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తున్నారు, ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎవరిని పడుతున్నారు అనే విషయాలు కూడా అన్ని చెప్తున్నారు. సో ఇలాంటి మనము కనుక్కోవాలంటే మనకున్న మేజర్ టూల్స్ ఏంటంటే సీసీటీవీ. సో అందుకని మనం రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే సీసీటీవీస్ పెట్టండి. పెట్టిన సీసీటీవీస్ కూడా మీకు బ్యాకప్ ఉండాలి, స్టోరేజ్ ఉండాలి. అది ఒకటి ఉండాలి. సెకండ్ థింగ్, మీ దగ్గరికి ఎవరైనా ఏదైనా గోల్డ్ సేల్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర బిల్స్ అడగండి. మీరు ఎక్కడ కొన్నారు, ఎవరిది, ఎందుకు, ఏంటి వెరిఫై చేస్తే ఇలా మీరు ఎవరైతే జప్తు చేసిన గోల్డ్ తీసుకొని మీరు సేల్ చేస్తున్నారో వాళ్ళు మీ దగ్గర సేల్ చేయడానికి కొంచెం ఆలోచించండి. అదర్వైజ్ ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు, గోల్డ్ షాప్ లోకి వచ్చి ఆయన సేల్ చేసి దొంగ బంగారం ఏదైతే జప్తు చేసిన బంగారం ఉందో అది తీసుకొని వచ్చి ఆయన సేల్ చేస్తున్నారు. దాని బేసిస్ తోటి రెక్కీ చేస్తున్నారు. రెక్కీ చేసి ఒక గ్యాంగ్ తీసుకొని ఇక్కడ అఫెన్స్ చేస్తున్నారు. సో దయచేసి ఈ రెండు విషయాల్లో గోల్డ్ షాప్ వాళ్ళు కొంచెం కేర్ఫుల్ ఉండాలి. రిక్వెస్ట్ పోలీస్ సైడ్ నుంచి దయచేసి మీరు సీసీటీవీస్ పెట్టండి. పెట్టిన సీసీటీవీస్
ప్రాపర్గా స్టోరేజ్ బ్యాకప్ ఇవ్వండి. మీరు ఎవరైతే సేల్ చేస్తున్నా లేదా మీరు కొంటున్నా కూడా బిల్స్ అనేది ప్రాపర్గా పెట్టాలి. ఈ 3 రోజులు రెక్కీ చేయడం జరిగింది. వీళ్ళు మాత్రమే చేయలేరు అని చెప్పి వీళ్ళకి జైల్లో ఎవరైతే పరిచయం అయ్యారో ఒడిశా జైల్లో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళని కూడా తీసుకొని వచ్చి గ్యాంగ్లో కలుపుకొని వీళ్ళు చేయడం జరిగింది. వీళ్ళు ఏదైతే కార్ ఆ రోజు యూజ్ చేశారో ఆ కారు కావచ్చు, ఆ బైక్స్ కావచ్చు, ఖుర్దా నుంచి వచ్చినప్పుడు మనం పలాస రీచ్ అయ్యే వరకు ఎక్కడే కానీ హైవే పైన వాళ్ళు టచ్ చేయలేదు. ఏవైతే రూట్స్ ఉంటాయో, అంటే ఎక్కడైతే సీసీటీవీస్ ఉండవో, ఎక్కడైతే వాళ్ళని ట్రేస్ చేయలేరని కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆ రూట్స్ మాత్రమే ఫాలో చేశారు. వాళ్ళు యాక్చువల్గా మనకి 5th అంటే మనకి ఏప్రిల్ 5th అక్కడ బయలుదేరి వచ్చి ఏప్రిల్ 6th అఫెన్స్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. ఏప్రిల్ 5th వాళ్ళు వచ్చి మనకి మహేంద్రగిరి హిల్స్ ఇక్కడ ఏదైతే మనకు బార్డర్లో ఉందో అక్కడ ఒక విలేజ్లో స్టే చేశారు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వచ్చి అఫెన్స్ చేయడానికి ట్రై చేశారు. ఏప్రిల్ 6వ తారీఖున ట్రై చేశారు. బట్ ఆ రోజు షాప్ అనేది అర్లీగా క్లోజ్ చేశారు. రోజు జనరల్లీ 12-1 గంట మధ్య క్లోజ్ చేసే వ్యక్తి ఆ రోజు ముందే 11 గంటలకి క్లోజ్ చేయడం వల్ల ఆ రోజు అఫెన్స్ అవ్వలేదు. మళ్ళీ రిటర్న్ వెళ్ళి మహేంద్రగిరిలో ఉండి మళ్ళీ 7th నుంచి మళ్ళీ అఫెన్స్ చేశారు. 7th మధ్యాహ్నం టైంలో అఫెన్స్ చేసి వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు వాడిన రూట్ ఏదైతే ఉందో ఖుర్దా, కాలికోటు, అస్కా, అక్కడ నుంచి మనకి మహేంద్రగిరి వచ్చి అక్కడ నుంచి గారబంద, బొప్పిలి, పెదంచల, కేదార్పూర్ ఈ రూట్ ఏదైతే ఉందో ఈ రూట్లో ఎక్కడ మనకి ఈ హైవేకి సంబంధించిన టోల్ గేట్స్ కానీ ఏమీ ఉండవు. ఎక్కడ ప్రాపర్ కెమెరాస్ కూడా ఉండవు. మనకి లక్కీగా ఒక బ్యాంకుకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లో ఈ వెహికల్స్ ఏదైతే ఇక్కడ వచ్చిన బ్లాక్ కలర్ కార్ ఉందో అది వెళ్ళడం వల్ల అది అక్కడ నుంచి మనం ట్రేస్ చేయడం వల్ల ఇది వచ్చింది. సో వీళ్ళు ప్రాపర్ ప్లానింగ్ తోటి ఆల్మోస్ట్ ఒక 6 months 1 year రెక్కీ చేసి ఇది చేసిన అఫెన్స్. దీనికి సంబంధించి మన టీం అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ క్రైమ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన, ఎస్డిపిఓ కాశీబుగ్గ గారు, కాశీబుగ్గ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఇచ్చాపురం సిఐ చిన్నం నాయుడు, కాశీబుగ్గ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి సబ్ ఇన్స్పెక్టర్, కాశీబుగ్గ ఎస్ఐ సునీల్, పాతపట్నం ఎస్ఐ మధుసూదన్, సిసిఎస్ ఎస్ఐ రాజేష్, కంచిలి ఎస్ఐ పార్నాయుడు, గారే ఎస్ఐ గంగరాజు, వీళ్ళు కాకుండా ఇంకా స్టాఫ్ కూడా ఉన్నారు మనకి. గౌరయ్య, ఉషా కిరణ్, నీలకంఠం, నరేష్, ఇట్లా ఒక 12 మంది వరకు స్టాఫ్ ఉన్నారు. సో ఎంటైర్ టీమ్ ఈ ఎంటైర్ కాశీబుగ్గకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి టోటల్ 4 teams ఫామ్ చేసి వీళ్ళని రేస్ చేయడం జరిగింది. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తొందరగానే మనం అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రిమైనింగ్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. కాశీబుగ్గ సబ్ డివిజన్ లిమిట్స్లో, కాశీబుగ్గ పిఎస్ లిమిట్స్లో ఏప్రిల్ 7వ తారీఖున మనకి మధ్యాహ్నం టైంలో అక్కడ నిత్యానంద నగర్లో వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో అక్కడ జరిగిన ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి, డెకాయిటీ కేసుకి సంబంధించి